చేతులు పెట్టాలి. ఎందుకంటే ఒక గొప్ప కార్యక్రమం చేస్తున్నాం. ప్రజలకు నచ్చి ప్రజలు మెచ్చిన ఏ కార్యక్రమైనా గొప్ప కార్యక్రమే. 1999లో అమరులైన బెల్లి లలిత విగ్రహ ప్రతిష్ట ఎప్పుడో జరిగి ఉండాలి. 27 ఏళ్ళు అయింది. ఆనాడు అమానుషంగా హత్య గావించబడ్డది. ప్రజల కోసం ఆనాడున్న సాంఘిక దురాచారాల మీద ఎలుగెత్తి పోరాటం చేస్తుంటే గిట్టని వాళ్ళు నాడు హత్య చేస్తే మరి సమాజం కోసం పాటుపడ్డ ఒక ఉద్యమ నేతకు మలి విడత తెలంగాణ ఉద్యమ నాయకురాలు గాన కోకిల ఈ ప్రాంత ప్రజలను ఉవ్వెత్తున మరి ఉర్రూత లోగించిన ఆనాటి గాన కోకిల చనిపోయి 27 ఏళ్ళు అయితే ఈనాటి వరకు ఒక విగ్రహం పెట్టాలనే ఆలోచన మధ్యలో ఉన్న ప్రభుత్వాలకు ఎవరికి కూడా తోయలేదా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను. ఎందుకు పెట్టలేకపోయినని ఈరోజు ముఖ్యంగా బెల్లి లలిత గారి విగ్రహ ప్రతిష్టాపన గురించి మేము 2023 కంటే ముందు నుంచే అడుగుతున్నాం. చంద్రశేఖర్ మాట్లాడతాం అంటే నాకు తెలిసి నా వరకు వచ్చింది 18 కంటే ముందు నుంచే ఇక్కడ వెన్నెల గారు, మా అక్కడ సూర్యప్రకాష్ గారి, మా టౌన్ పెద్దలందరూ కూడా, మా రవికుమార్ గారి ఇట్లా అందరూ కూడా ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుండ్రు. ఎలక్షన్ అయిపోయింది, అధికారంలోకి వచ్చినాం, బిజీ అయినాం. కానీ జిట్టా బాలకృష్ణాడి వారు ఒక ఉద్యమకారుడు, ఈ ప్రాంతంలో గొప్పగా ఉద్యమం చేసినటువంటి వ్యక్తిని ఆ రోజు చనిపోతే ఆయన విగ్రహ ప్రతిష్ట కావాలని ఆయన అభిమానులు అంటే ఎంతమంది అంటే ఆ రోజు సింపతిగా దాదాపు 1000-2000 మంది వెంటబడితే సరే ఒక ఉద్యమకారుని విగ్రహం ఖచ్చితంగా పెట్టాలి, ప్రజల అభిమానం ఈ విధంగా ఉన్నదని చెప్పి ఆ విగ్రహం ఇక్కడనే కూరగాయల మార్కెట్ ఆ పక్కకు పెట్టినాం, ఇరిగేషన్ ఆఫీస్ పక్కకు పెట్టినాం. ఆ రోజే చెప్పినాం మేము 2 విగ్రహాలు పెట్టేది ఉన్నది, ఒకటి జిట్టా బాలకృష్ణుడిది, ఇంకొకటి బెల్లి లలితక్క విగ్రహం కూడా పెట్టాం. ఆ రోజుకెళ్ళి చెప్తున్నాం. చాలా సార్లు మీటింగ్లలో ఇంకోటి పెండింగ్ ఉన్నది, అది పెట్టాల్సిన అవసరం ఉందని ఎవరో మమ్మల్ని అడిగితే కాదు, ఇది మా బాధ్యతగా ఆ రోజుకెళ్ళి భావిస్తున్నాం, ఆ రోజుకెళ్ళి చేయాలని చెప్పి మేము దీని మీద ఆ రోజుకెళ్ళి మాట్లాడుతూనే ఉన్నాం. ఈ మధ్యలో మరి వెన్నెల మా సూర్యప్రకాష్ గారి, చంద్రశేఖర్ వీళ్ళంతా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులంతా మన ఈ ప్రాంతంలో బెల్లిలైతే అభిమానులందరూ కూడా సార్ ఇది ఇక పెండింగ్ పడుతుంది, ఇది ఎట్లా అంటే అరే మేము తయారున్నాం బయట కదిలియాలని చెప్పి అన్నాం. ఎప్పుడైతే కదిలించారో మేము కదలడానికి సిద్ధంగా ఉన్నాం, అందరం కలిసి కదిలినాం. కలిసి ఈరోజు ఇక్కడ శంకుస్థాపన, బెల్లిలైతే విగ్రహం శంకుస్థాపన ఈరోజు చేసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. నిజంగా బెల్లి లలిత మరి ఈ స్థాయిలో ఆమెకు అభిమానులు ఉన్నారంటే ఊరికేనే ఉండరు అభిమానులు. ఒక సీదా సాదా మామూలు తెలంగాణ ప్రాంతంలో ఒక యాదవ్ కుటుంబంలో పుట్టి, ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి, చిన్న కుటుంబంలో పుట్టి తెలంగాణ కోసం పాటు పడతా అని చెప్పి ఉద్యమంలో ఆనాడు పాలు పంచుకొని ఇంతకుముందు మల్లేష్ గారు కుర్మ చెప్తా ఉండ్రి, క్యా మల్లేష్ గారు అక్కడ ఇబ్రాహీంపట్నం పోతే ఏ విధంగా పాట పాడి ఏ విధంగా మీటింగ్ సక్సెస్ చేసిండు. ఆ రోజు తెలంగాణ అంతటా కూడా మీటింగ్లో అయితే ఆమె పార్టిసిపేట్ అయ్యింది. మరి ప్రజలను మేలు కొలిపే కార్యక్రమం, జాగృతి చేసే కార్యక్రమం చేసింది. నేను ఇంతకుముందే మా మల్లేష్ యాదవ్ చెప్తుండే ఆమె మొదలు పెట్టిన కార్యక్రమాలు ఏంటంటే సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పాటలు పాడింది. ఉద్యమం కంటే ముందు కూడా ఏం పాటలు అంటే అది నాకంటే ఇంతకుముందే చెప్తే తెలిసింది, నిజమా మరి మీరు చెప్పాలి. ఆమె ఆనాడు తాగుడుకు బానిస కావద్దు, అట్లనే గుట్కా తోటి క్యాన్సర్లు వస్తున్నాయి, యువత ఇట్లాంటి వాటికి తాగుడుకు గుట్కాకు దూరంగా ఉండాలి, మీ ప్రాణాలు పోతే ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయని చెప్పి ఆనాడే 27 ఏళ్ల కిందనే ఆమె ఎలుగెత్తి చాటి
యువతను మేల్కొల్పే కార్యక్రమం చేసిందంటే చిన్న విషయం కాదు. ఆ తర్వాత ఆమె పాటలతోటి తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొంచుకొని మరి ఆ ఉద్యమాన్ని గురువు తొలగించి దాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేసింది. అట్లాంటి ఉద్యమకారుల వల్లనే తెలంగాణ సాధ్యమైంది. ఇవన్నీ చిన్న చిన్నోళ్ళు మనము పట్టించుకోకపోతే కనుమరుగైపోతాం, పట్టించుకుంటే వాళ్ళను పెద్దోళ్ళుగా చేస్తాం, వాళ్ళను గుర్తుంచుకుంటాం. వాళ్ళు ఆనాడు ఎవరు స్ఫూర్తి చెప్పుకున్న తెలంగాణ సమాజానికి స్ఫూర్తించిన వాళ్ళను వాళ్ళు చనిపోయినాక కూడా ఆ విగ్రహ ప్రతిష్ఠ చేసుకొని ఆ స్ఫూర్తితోటి మనమంతా కూడా ఇక్కడ యాదవ్ సోదరులే కాదు, కుర్మలే కాదు, ఏ కులమైనా ఎవరైనా కూడా అందరం ఆ స్ఫూర్తితోటి ముందుకు పోవాల్సిన అవసరం ఈ సందర్భంగా ఉందని కూడా చెప్తూ మరి ఈరోజు ఆ కుటుంబ సభ్యులకు కూడా ఏం చేయాల్సిన అవసరం ఉంది. వెన్నెల గారు ఇప్పుడే చెప్తున్నారు. అప్పుడు మనం లాస్ట్ టైం మాట్లాడినాం, ఏది 10 గంటల మాట్లాడడం, ఏదో మనం డబ్బులు ఇద్దాం అనుకున్నాం, ఇచ్చినమో లేదో గుర్తొస్తుంది. వాళ్ళకి గుర్తు చేయాలి కొంచెం, ఎందుకంటే ఎప్పుడు ఎప్పుడు వీలైతే అప్పుడు మనం మర్చిపోకుండా గుర్తు చేయాలి. ఎందుకంటే పొద్దున్న వేస్తే అనేక సమస్యలు అనేక పనులు ఉంటాయి. అది వాళ్ళ ఇళ్ళకి భోజనం పిలిచి, లేకపోతే విగ్రహం ప్రతిష్ఠ రోజు వాళ్ళకి పిలుచుకొని ఇస్తాం. ఓకే, విగ్రహం ప్రతిష్ఠ రోజు పిలుచుకొని ఇస్తాం. మరి అదొకటి. ఇంకోటి ముఖ్యమంత్రి గారు, ఇది ప్రజాప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు నడిచే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకు ఉద్యమం పేరు చెప్పుకొని వచ్చిన వాళ్ళు 10 ఏళ్ళు పాలన చేసి అడ్డగోలు దండుకుని ఇండిపోయారు. ఈరోజు ప్రజలు గమనించి ఇంటికి పంపారు. ఈరోజు ప్రజాపాలన ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం. వాళ్ళు అమరుల గురించి మాట్లాడలే, అంత ఉన్న ప్రభుత్వం. ఈ రోజు మనం అమరుల కోసం ఒక పెద్ద కమిటీ కేశవరావు అధ్యక్షతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గడిచిన 10 రోజుల కింద ఒక కమిటీ వేసింది. అమరుల కుటుంబాలను ఐడెంటిఫై చేయాలి, వాళ్ళని గుర్తించాలి, వాళ్ళకి ఏ విధంగా సాయం చేయాలి, ఏ విధంగా సన్మానించుకోవాలి అనే ఆలోచన ముఖ్యమంత్రి గారు చేసి దాన్ని వదిలిపెట్టలే. అంతకుముందు పెద్దలకు ఒక్కొక్కరు కొంతమందికి ₹1 కోటి కూడా కొంతమందికి చేసి మన ప్రాంతం వాళ్ళు మన